ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను మధు అని. అయితే ఈరోజు వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే విప్రో విల్ప్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సో ఈ ఎగ్జామ్ యొక్క ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో మోస్ట్లీ మీరు అందరూ ఎగ్జామ్ని బాగా రాశారని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఎగ్జామ్ 2 సెక్షన్స్ దట్ మీన్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్ ఎబిలిటీ కాకుండా అండ్ రైటింగ్ ఎగ్జామ్ని కూడా ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇంటర్వ్యూ అయితే స్కెడ్యూల్ చేస్తారు వెరీ సూన్. సో ఇదైతే నా 100% అష్యూరెన్స్ అనమాట. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను అనమాట. సో అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా పేరు మధు అన్నమాట. నేను రీసెంట్గానే నా ఇంజనీరింగ్ని కంప్లీట్ చేశాను. ప్రజెంట్ నేను అమెజాన్లో వర్క్ చేస్తున్నాను. సో ఈ విప్రో విల్ప్ ఎగ్జామ్ గురించి నేను ఎందుకు డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను అంటే చాలామంది డిగ్రీ స్టూడెంట్స్కి చాలా డౌట్ ఉన్నాయన్నమాట దీని గురించి. సో ఈరోజు నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో విప్రో విల్ప్ అనేది ఓన్లీ ఫర్ ద డిగ్రీ స్టూడెంట్స్ అనమాట. అంటే ఎవరైతే బీఎస్సీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ ఎవరైతే కంప్లీట్ చేసింటారో వాళ్ళకి అండ్ బీసీఏ వాళ్ళకి అనమాట. సో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఈ విల్ప్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసి ఒక ఇంటిగ్రేటెడ్ లర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో వర్క్ ఇంటిగ్రేటెడ్ లర్నింగ్ ప్రోగ్రామ్నే విల్ప్ అంటారనమాట. సో ఇదేంటి అంటే మీరు మీ వర్క్తో పాటుగా మీ ఎంటెక్ ఏదైతే ఉందో, మీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది విప్రో వాళ్ళు మీకు స్పాన్సర్ చేస్తారనమాట. అంటే మీరు చదువుకుంటూ ప్లస్ జాబ్ చేస్తారనమాట. దీన్నే విప్రో విల్ప్ ఎగ్జామ్ అంటారనమాట. సో ఇది వచ్చేసి 5 years ఆఫ్ అగ్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఈ 5 years ఆఫ్ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేస్తేనే మీకు జాబ్ ఇస్తారు, లేకపోతే మీకు ఇవ్వరు అన్నట్టు. సో ఈ విప్రో విల్ప్ ఏంటి అంటే సో ఇది ఒక 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనమాట. సో వర్క్ ఇంటిగ్రేటెడ్ లర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఇది విప్రో వాళ్ళు ఒక స్టూడెంట్కి ఆఫర్ చేసే ఒక ప్రోగ్రామ్ అనమాట. అంటే మీరు జాబ్ చేసుకుంటూ ప్లస్ మీ హయ్యర్ ఎడ్యుకేషన్ని ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ నుంచి గెట్ చేయొచ్చు అన్నట్టు. సో వాళ్ళే ఫ్రీగా స్పాన్సర్ చేస్తారనమాట. ఇది ఈ విప్రో విల్ప్ ఎగ్జామ్ యొక్క మెయిన్ ప్రాసెస్. ఇప్పుడు అర్థమైందా? సో ఇది ఒక 5 years బాండ్ అండ్ అగ్రిమెంట్ ఉంటుంది. మీరు ఈ 5 yearsని వాళ్ళతో కలిసి వర్క్ చేస్తాము అనుకుంటేనే మీకు ఆఫర్ లెటర్ అయితే ఇస్తారనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ విప్రో విల్ప్ ఎగ్జామ్ని ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో అంటే యాప్టిట్యూడ్, వర్బల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఈ 3 సెక్షన్స్ 20 క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో దాన్ని కంప్లీట్ చేసి అండ్ ఒక రైటింగ్ అసెస్మెంట్ ఉంటుంది కదా, 20 minutes ఇచ్చేసి ఒక ఎస్ఐ క్వశ్చన్ ఇచ్చేసి రాయమని అంటారు కదా. సో అది ఎవరైతే కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేసి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారనమాట. సో ఇదైతే ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామ్ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అనేది చూద్దాం. సో ఫస్ట్ అండ్ ద వెరీ బేసిక్, మీరు మీ రెజ్యూమ్లో ఏవైతే క్వశ్చన్స్ యాడ్ చేసి ఉన్నారో, లైక్ ఏవైతే టాపిక్స్ యాడ్ చేసి ఉన్నారో వాటిని మాత్రమే అడుగుతారు. సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అయితే అసలు ఏమీ అడగరు. ఎందుకంటే మీరు డిగ్రీ స్టూడెంట్స్, వాళ్ళకి తెలుసు మీకు టెక్నికల్ నాలెడ్జ్ మరీ అంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు అని. సో ఈ విప్రో విల్ప్ అనేది కూడా మరీ మీకు అన్ని బేసిక్స్ నుంచి నేర్పిస్తారు కాబట్టి సో మీరు ఏం టెన్షన్ పడద్దు. సో మీలో ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, మీరు ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయానికి వచ్చేస్తే మేక్ ష్యూర్ మీ దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో యూ హ్యావ్ టు టాక్ వెరీ ప్లెజెంట్లీ అండ్ నీ ఫ్రెండ్తో ఎలా మాట్లాడుతున్నావో అలాగే మాట్లాడు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, టెన్షన్ పడకు, బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయి. ఇది నా ఫస్ట్ అండ్ వెరీ బేసిక్ సజెషన్. అండ్ సెకండ్ విషయానికి వచ్చేస్తే మీ ప్రాజెక్ట్ గురించి కంపల్సరీ అడుగుతారనమాట. సో డిగ్రీ స్టూడెంట్స్ అంటే మాకు ప్రాజెక్ట్స్ ఉండవు కదా, మేము చేయలేదు కదా, మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చాము, మా సార్ వాళ్ళే అన్నీ చూసుకున్నారు, ఇలాంటివి ఎప్పుడు చెప్పకండి. సో ప్రాజెక్ట్ అనేది మీ పర్సనాలిటీని డిఫైన్ చేసే ఒక మేజర్ థింగ్ అనమాట. సో మీ ప్రాజెక్ట్ ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు వాళ్ళు మీ నుంచి. అంటే మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది అండ్ మీ ఎబిలిటీ టు వర్క్ విత్ టీమ్ వర్క్తో వర్క్ చేయడానికి మీ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి అండ్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీ అనలైటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ టెస్ట్ చేసేది ఓన్లీ ప్రాజెక్ట్ గురించే అనమాట. సో ప్రాజెక్ట్ మీకు కంపల్సరీ చేసి ఉంటారు. ఎవరీ డిగ్రీ స్టూడెంట్స్, ఎవరీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ప్రాజెక్ట్ ఈజ్ వెరీ కామన్. కాకపోతే మీకు మీ సార్ వాళ్ళు చేపించి ఉండకపోవచ్చు, వాళ్ళు చేసిచ్చి ఉంటారు, బట్ బయట నుంచి ప్రాజెక్ట్ కొన్నాము అది ఇది చెప్తుంటారు. సో అలా చెప్పకండి. మీ ప్రాజెక్ట్ కంపల్సరీ మీకు తెలిసి ఉంటుంది. సో దాని గురించి మీరు యూట్యూబ్లో కానీ బయట కానీ రీసెర్చ్ చేయండి. అంటే మీ ప్రాజెక్ట్ నేమ్ని మీ ఫ్యాకల్టీతో అడిగి కనుక్కోండి.
సో మీ ప్రాజెక్ట్ గురించి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ రీసెర్చ్ చేసి దాని గురించి నేర్చుకోండి. సో ప్రాజెక్ట్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ఫోకస్ చేసే క్వశ్చన్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి, సో మీరు టీమ్ లీడరా టీమ్ మెంబరా, ఒకవేళ టీమ్ లీడర్ అయితే నువ్వు నీ వర్క్ని ఎలా సెగ్రిగేట్ చేసి మీ టీమ్ని లీడ్ చేసావు, ఒకవేళ టీమ్ ప్లేయర్ అయితే నువ్వేం వర్క్ చేసావు, కాంపోనెంట్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసావు, ఏ కాంపోనెంట్స్ వాడావు, అండ్ మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేశారు అండ్ వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు అంటారు. సో ప్రాబ్లమ్ని కాన్ఫ్లిక్ట్స్ అని కూడా అంటారు. సో మీరు కాన్ఫ్లిక్ట్స్ ఏమేమి ఫేస్ చేశారు అండ్ వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు అనే క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అంతేకాకుండా అండ్ మీ గైడ్ దగ్గర నుంచి మీరు తీసుకున్న సజెషన్స్ ఏంటి, మీ గైడ్ మీకు ఎలా హెల్ప్ చేశారు, ఇది కూడా అడుగుతారు. అండ్ మీరు రియల్ టైంలో వీటిని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, సో ఇవన్నీ అయితే అడుగుతారనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అనాలిసిస్ ఎంత ఉంది అండ్ దీన్ని మీరు ఫ్యూచర్లో మార్కెట్లోకి తీసుకొస్తే మీరు ఎంత కాస్ట్కి అమ్ముతారు, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మీరు మీ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ చేశారనుకో, సాఫ్ట్వేర్లో మీరు వాడిన ప్రాజెక్ట్ వాట్ ఆర్ ద టెక్నాలజీస్ మీరు ఏం వాడారు, దాన్ని ఎలా నేర్చుకున్నారు అండ్ దీనికి ఎంత టైం పట్టింది, టైంని ఎలా మేనేజ్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారనమాట. మ్యాక్సిమం ప్రాజెక్ట్ గురించి ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రాజెక్ట్ గురించి ఇవి అయితే నేర్చుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టెక్నికల్ అనమాట. సో ఈ టెక్నికల్ క్వశ్చన్స్ వచ్చేసి మీరు మీ రెజ్యూమ్లో ఏవైతే పెట్టినారో, ఫర్ ఎగ్జాంపుల్ సి కానీ C++ కానీ జావా కానీ పైథాన్ కానీ, సో ఈ 4 అయితే మేజర్గా అడిగే సబ్జెక్ట్స్ అనమాట. సో మీరు మీ రెజ్యూమ్లో ఏవైతే పెట్టారో వాటి గురించి అడుగుతారు. సో ముఖ్యంగా సి విషయానికి వచ్చేస్తే సో సిలో వెరీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. డేటా టైప్స్ అడుగుతారు, స్ట్రక్చర్స్, యూనియన్స్, పాయింటర్స్, అర్రేస్ అండ్ వీటి గురించి అడుగుతారనమాట. అంటే డైనమిక్ అండ్ స్టాటిక్ మెమరీ లొకేషన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి అడుగుతారు. అండ్ వెరీ బేసిక్ క్వశ్చన్స్ అనమాట. పాయింటర్స్ అంటే ఏంటి, నల్ పాయింటర్ అంటే ఏంటి, అండ్ సో స్టాటిక్ వేరియబుల్స్ని ఎలా డిఫైన్ చేస్తారు, డైనమిక్ వేరియబుల్స్ని ఎలా డిఫైన్ చేస్తారు, సో ఇలా వెరీ బేసిక్ క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మీరు జస్ట్ డెఫినేషన్స్ని స్ట్రాంగ్గా ఉండండి అండ్ కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండండి. ఓన్లీ థియరీ మాత్రమే కాకుండా మేక్ షూర్ డెఫినేషన్స్తో పాటుగా కొంచెం థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉపయోగించడానికి అయితే ట్రై చేయండి అనమాట. అండ్ ఇంకా లైక్ కంప్యూటర్ బేసిక్స్ అనమాట, లైక్ MS ఆఫీస్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ, సో వీటిని కూడా కొద్దిగా అవగాహన పెట్టుకోండి. సో మీకు వచ్చి ఉంటే బెటర్ అని వాళ్ళు ట్రస్ట్ చేస్తారు అంతే. సో ఇవి టెక్నికల్ విషయానికి అనమాట. సో ఇప్పటి వరకు ఇవన్నీ ఒక బిహేవియరల్ క్వశ్చన్స్ లాంటి టెక్నికల్ క్వశ్చన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బిహేవియరల్ క్వశ్చన్స్ లేదా HR క్వశ్చన్స్ అనే ఏ విషయానికి వచ్చేస్తే, సో ఫస్ట్ అండ్ ద వెరీ బేసిక్ వచ్చేసి HR క్వశ్చన్ ఏమంటుంది అంటే మీరు ఈ 5 years బాండ్ అండ్ అగ్రిమెంట్కి యాక్సెప్ట్ చేస్తారని అడుగుతారు. మీరు ఎస్ అని చెప్తేనే వాళ్ళు మీ ముందుకు వెళ్తారు, అంటే ఫార్వర్డ్ అవుతారు క్వశ్చన్స్. లేదు అంటే వాళ్ళు మిమ్మల్ని డ్రాప్ చేసేస్తారు మీ క్యాండిడేట్ని. మేక్ షూర్ మీరు ఎస్ అనే చెప్పండి. సో ఎస్ అని చెప్పిన తర్వాత సో మీరు రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి ఎంతూజియాస్టిక్గా ఉన్నారా, అండ్ మేము ఆఫర్ చేసే శాలరీ మీకు ఓకేనా, అండ్ మీరు 5 years మాతో కలిసి వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారా, అండ్ రీలొకేట్ అడుగుతారు. సో మేము చూపించిన లొకేషన్కి రావడానికి సిద్ధంగా ఉన్నారా. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మేజర్గా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ బాండ్ అండ్ అగ్రిమెంట్స్ పైన కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటన్నింటికి కూడా మ్యాక్సిమం ఎస్ అని చెప్పండి. అండ్ HR క్వశ్చన్స్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయన్స్ ఏమి ఉండవు. అండ్ వీటన్నింటితో పాటుగా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చాలా కాన్ఫిడెంట్గా ఇవ్వండి. సో నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పడం మర్చిపోయా. సో మీరు మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు, అది కూడా స్ట్రాంగ్గా ఇవ్వండి. అండ్ ఎక్కువగా మరి యాడ్ చేయకండి. సో మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు మీ నేమ్ అండ్ మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఓన్లీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ మాత్రమే చెప్పండి. డోంట్ యాడ్ యువర్ 10th 12th ఇవన్నీ చెప్పకండి. సో మీరు ఏం కంప్లీట్ చేశారు రీసెంట్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ ఇన్ బ్యాచులర్ ఆఫ్ సైన్సెస్ లైక్ కంప్యూటర్ సైన్సెస్లో చేసి ఉంటే అది చెప్పండి. అండ్ ఎక్కడి నుంచి, ఏ యూనివర్సిటీ, లైక్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ నుంచి అనుకో, అది చెప్పండి. అండ్ మీ అగ్రిగేట్ పర్సంటేజ్ ఎంత ఉందో అది చెప్పండి. అండ్ మీ ఫ్యామిలీ గురించి, లైక్ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంతే. ఇంకా మీ సిబ్లింగ్స్ ఉంటే ఎస్ ఐ హ్యావ్ 2 siblings, వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి అంతే. అండ్ నీ టెక్నికల్ స్కిల్స్ గురించి చెప్పు, నీ ప్రాజెక్ట్ గురించి చెప్పు, అండ్ నీ హాబీస్ గురించి చెప్పు, నీ ఇంట్రెస్ట్ గురించి చెప్పు, నువ్వు ప్రీవియస్గా ఏమైనా ఇంటర్న్షిప్స్ కానీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్పు, ఇంతే. ఇంతకు మించి ఇంకేం చెప్పకండి సెల్ఫ్ ఇంట్రోలో. సో ఇదైతే నా కైండ్ సజెషన్. అండ్ మేక్ షూర్ ఇంకా సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా కొంచెం
మీ వొకాబులరీ, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి ఇంకొక కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే యూనో మీ కాలేజ్ లైఫ్ గురించి చెప్పు, లేకపోతే మీ ఫ్యామిలీ గురించి చెప్పు, లేకపోతే నీకు ఇష్టమైన పర్సన్ గురించి చెప్పు, లేకపోతే మోస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ గురించి చెప్పు. సో ఇలాంటి వెరీ బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో వీటిని కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంతే, ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏమీ అడగరు. మ్యాక్సిమం 20 minutes కంటే ఎక్కువగా జరగదు. ఒకవేళ జరిగినా ఇంకా మీరు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయినట్టే అని నేను అనుకుంటున్నాను. సో మేక్ ష్యూర్ మీరైతే బాగా చెప్పడానికి ట్రై చేయండి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద నాతో కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ఆల్మోస్ట్ నేను అన్ని టాపిక్స్ కవర్ చేసినానని అనుకుంటున్నాను. సో ఇవంతా కూడా ఒకటే ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. దీన్నే బిజినెస్ ఇంటర్వ్యూ అని కూడా అంటారు. సో ఈ బిజినెస్ రౌండ్ అని కూడా అంటారు. సో దీన్నే బిజినెస్ ప్లస్ టెక్నికల్ అని కూడా మనం అనుకోవచ్చు. బికాజ్ ఓన్లీ బిజినెస్ క్వశ్చన్స్ అడగరు, టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ హెచ్ఆర్ రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అండ్ ఇది సూపర్ సెట్లో జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఆల్మోస్ట్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు అన్ని కూడా డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఫీల్ ఫ్రీగా అయితే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఎవరికెవరికైతే ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో, అంటే బోత్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ వర్బల్ ఎబిలిటీ యాజ్ వెల్ యాజ్ ద రైటింగ్ టెస్ట్ కంప్లీట్ చేశారు, వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు. దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. చాలా మాస్ హైరింగ్ ఉంటుంది. సో మీరు ఏం భయపడద్దు. మీకు ఇప్పుడు ఒక 50,000 మందిని హైర్ చేసుకుంటున్నారు అంటే అందులో ఒక 30,000 మెంబర్స్నైనా కన్ఫర్మ్గా తీసుకుంటారు. సో ఆ 30,000 మెంబర్స్లో మీరు ఒక్కరు ఉండాలి అని అనుకుని ఇంటర్వ్యూ అయితే ఇవ్వండి. అండ్ గ్రేట్, ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీగా అయితే కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.